పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి శ్రోతలందరికీ ఉత్థాన క్రీస్తు నామంలో స్వాగతం, సుస్వాగతం. పాస్కా కాలంలోని 4వ ఆదివారంలోకి ఈనాడు మనం ప్రవేశించి ఉన్నాం. ఈ యొక్క ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని కూడా మరియు దైవ పిలుపు ఆదివారం అని కూడా పిలుస్తారు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టిన నా యేసు, మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టిన నా యేసు. ప్రియ స్నేహితులారా, గొర్రెలకు కాపర్లకు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు చూస్తుంటాం. కాపరి ప్రతిరోజు తన మందను పచ్చిక బయళ్లకు తీసుకెళ్ళి రోజంతా వాటికి తోడు ఉంటాడు. వాటిని రోజంతా కడుపు నిండా మేపి సాయంత్రం వాటిని దొడ్డికి తీసుకుని వస్తాడు. తోడేళ్ల లాంటి జంతువుల బారి నుండి కాపాడడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. గొర్రెల మధ్య మారువేషంలో తిరుగుతూ ఉన్న తోడేళ్ల విషయమై జాగ్రత్త వహించాలని యేసు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ తోడేళ్లంటే మరేమిటో కాదు, కపట ప్రవక్తలు. వారు తమ పబ్బాలు జరుపుకోవడానికి వారు అనుసరిస్తున్న అవినీతి పనుల విషయమై మెలకువగా ఉండమని యేసు మనందరికీ బోధిస్తున్నారు. ఈరోజు దైవ పిలుపు దినం కూడా. ప్రస్తుతం మన స్త్రీ సభకు మంచి కాపర్లు అవసరం అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా యేసు మార్గానికి సంపూర్ణంగా అంకితమైన కాపర్ల కొరత ఈనాడు స్త్రీ సభలో ఎంతగానో ఉంది. కనుకనే దైవ పిలుపుల కోసం దేవుని ప్రార్థించమని ఈరోజు స్త్రీ సభ మనందరినీ కోరుతుంది. అంటే ఇతరుల దైవ పిలుపు కోసం ప్రార్థించడమని చాలామంది అనుకొని తమ కోసం ప్రార్థించడం మర్చిపోతారు. మనం మన పరిధిలో స్త్రీ సభ అభ్యున్నతి కోసం ఎంతవరకు ప్రయత్నిస్తున్నామో ఆలోచిద్దాం. ఇక నుండైనా మన స్త్రీ సభ పట్ల మనం అందుకున్న ఆ దైవ పిలుపుకి న్యాయం చేకూరుద్దాం. మనందరి జీవన శైలి రుజువర్తన ద్వారా దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.